హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 20వ భాగం. రుద్ర రెడీ అవుతూనే అద్దంలో నుంచి డల్గా ఫేస్ పెట్టి చంపల కింద చేతులు పెట్టుకుని రుద్ర వైపే చూస్తూ ఉన్న శక్తిని చూసి, ఏమైంది మా స్వీటీకి ఈరోజు ఇలా డల్గా ఉంది అని నవ్వుతూ పక్కన కూర్చొని అడుగుతారు. ఈరోజు మీరు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలా రుద్ర గారు అని రుద్ర భుజం మీద తలవాల్చి అడుగుతుంది. శక్తి తల నిమురుతూ, వెళ్ళాలి కదా స్వీటీ, వారం రోజులు అవుతుంది ఆఫీస్కి వెళ్ళి, ఎలా ఉందో ఏమో అన్నీ చూసుకోవాలి కదా, అయినా సాయంత్రానికి తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను ఎలా వెళ్ళగలను చెప్పు అని అడుగుతాడు. వారం రోజుల నుంచి మీతో ఉండి మీరు సడన్గా దూరంగా వెళ్తుంటే బాధగా ఉంది రుద్ర గారు. ఎందుకో తెలియదు, మిమ్మల్ని క్షణం కూడా వదలాలని అనిపించటం లేదు. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి రానా అని ఆశగా తలపైకెత్తి రుద్రవైపు చూస్తూ అడుగుతుంది. శక్తి కళ్ళల్లో కనిపిస్తున్న కోరికకి రుద్ర నవ్వుతూ శక్తి పెదవుల మీద పెక్కిచ్చి, వద్దు స్వీటీ, కానీ మన బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న నీ జాబ్ రిజైన్ చేసి నా దగ్గరికి వచ్చాయి, ఓకేనా? ముందు ఆ వర్క్ చూడు, ఈరోజు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తాను అంటే వెళ్ళు అని అంటాడు. అప్పటి వరకు తన జాబ్ గురించి గుర్తురాని శక్తికి సడన్గా ఆ మేనేజర్ గుర్తొచ్చేసరికి శరీరం సన్నగా వణుకుతూ బేలగా రుద్ర వైపు చూస్తూ, నేను తప్పకుండా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలా రుద్ర గారు, మీరే ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టచ్చు కదా అని అడుగుతుంది. అలా కాదు స్వీటీ, నీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తే సరిపోతుంది, పైగా ట్రాన్స్ఫర్ అంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ అక్కడ నువ్వు జాబ్ చేయమని చెప్తారు, అలా కాకుండా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి వస్తే సరిపోతుంది కదా అని నాలనగా అంటాడు. శక్తికి మేనేజర్ గుర్తుకు వస్తూ ఉంటే, నేను వెళ్ళను రుద్ర గారు, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, నేను ఎక్కువగా ఎవరితో కలవను, అందుకే నా పని నేను అన్నట్టే ఉండేదాన్ని అని జల్దించుకొని తన భయాన్ని కవర్ చేసుకుంటూ అంటుంది. రుద్ర శక్తి తలపైకెత్తి శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పు స్వీటీ, ఎందుకు నువ్వు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు, అక్కడ నీకేమైనా ఇబ్బంది ఉందా, నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని అడుగుతాడు. రుద్రకి శక్తి మేనేజర్ గురించి చెప్తే చంపేస్తాడేమోనని భయపడి ఏమీ చెప్పకుండా తడబడుతూ, ఆహా అలా కాదు రుద్ర గారు, మిమ్మల్ని క్షణం కూడా వదల్లేక మీతో పాటే వస్తాను అన్నాను, కానీ మీరు చెప్పింది కూడా సరిగానే అనిపిస్తుంది, మీతో పాటు మెయిన్ బ్రాంచ్కి వద్దామని అలా అన్నాను అంతే అని అంటుంది. అంతే కదా, అయితే నాతో పాటు పద, బ్రాంచ్ ఆఫీస్లోని వర్క్ అయిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను, నాతో పాటు మెయిన్ బ్రాంచ్కి వచ్చి నీకు నచ్చిన వర్క్ చేసుకో, లేదంటే ఖాళీగా ఉన్నా ఇబ్బంది లేదు అని అంటాడు. శక్తి మనసులో బాగా రుద్రతోనే ఉండాలి అనిపిస్తూ ఉంటే, అయితే మీరు నిజంగానే నాతో పాటు బ్రాంచ్ ఆఫీస్కి వస్తారు కదా అని ఆశగా అడుగుతుంది. తప్పకుండా వస్తాను, అయితే నువ్వు రెడీ అవ్వు అని అంటాడు. శక్తి సంతోషంగా పైకి లేచి 5 మినిట్స్ అని చెంగున వాష్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే, నేను రెడీ అవ్వకుండా ఉండున్నా బాగుండేది, ఇద్దరం కలిసి హ్యాపీగా స్నానం చేసేవాళ్ళం, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అని రుద్ర డిసప్పాయింట్గా అంటాడు. శక్తి ఓరగా రుద్ర వైపు చూస్తూ, ఇప్పుడైనా మీరు స్నానానికి రావచ్చు నాతో పాటు, నాకేం అభ్యంతరం లేదు అని ముసిముసిగా నవ్వుతూ అంటుంది. అవునా, నిజంగానా అంటూ ఎగ్జైట్ అయి పైకి లేచి తను వేసుకున్న కోట్ తీస్తూ పద అంటూ ఉంటే శక్తి కంగారు పడుతూ, నేనేదో జోక్గా అన్నా రుద్ర గారు, వద్దు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఆఫీస్కి వెళ్ళటం లేట్ అవుతుంది, మళ్ళీ వర్క్ లేట్ అయ్యి ఇంటికి రావటం లేట్ అవుతుంది, వద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను అని కంగారుగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని, అమ్మో
పొరపాటును కూడా రుద్రగారితో జోక్గా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని సిగ్గుతో నవ్వుకుంటూ స్నానం చేస్తుంది. రుద్ర నవ్వుతూ ఎంత కంగారు పడుతుంది. అయినా ఇలా రెడీ అయ్యాక నేనేం వెళ్తాను, ఒకవేళ వెళ్తే త్వరగా రాగలనా అని నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చొని శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శక్తి ఫ్రెష్ అయి టవల్ చుట్టుకొని బయటికి రాగానే రుద్ర పైకి లేచి, పద నేను రెడీ చేస్తాను, ఇందులో మాత్రం నీకు ఛాన్స్ ఇవ్వను అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాక శారీ తీసుకుంటూ ఉన్న శక్తి చేతిలోని శారీ లాక్కొని, నువ్వేమైనా ఫంక్షన్కి వెళ్తున్నావా, ఎప్పుడు శారీస్ కట్టుకోవటానికి, డ్రెస్ వేసుకో, లేకపోతే జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకో, సూపర్గా ఉంటావు అని అంటాడు. రుద్రగారు, నాకు అటువంటి బట్టలు అలవాటు లేవండి, శారీస్ ఎక్కువగా కట్టుకుంటాను, అప్పుడప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుంటాను అంతే అని అంటుంది. అయితే ఈరోజు తప్పకుండా నువ్వు జీన్స్ వేయాల్సిందే అని టవల్ తీసి పక్కన వేసి జాకెట్ లంగా మీద ఉన్న శక్తిని దగ్గరికి లాక్కొని, త్వరగా అవి వేసుకో, లేదంటే నేనే వేస్తాను, యాజ్ యువర్ విష్, నాకైతే ఫుల్ కంఫర్ట్ ఉంటావు అని స్మూత్గా తగులుతున్న శక్తి నడుముని పిసికేస్తూ అంటాడు. రుద్ర చేతుల మాయకి శక్తి రుద్రకి వశమవుతూనే తనని విడిపించుకుంటూ, ప్లీజ్ రుద్ర గారు, ఇప్పుడు మీరు అల్లరి చేయకండి, మళ్ళీ మనకి లేట్ అవుతుంది అని అంటుంది. అయితే నువ్వు జీన్స్ టీషర్ట్ వేసుకుంటావా లేదా అని అడుగుతాడు. ఓకే ఓకే వేసుకుంటాను, ముందు మీరు అక్కడ చేయి తీయండి, చాలా కష్టంగా ఉంది అని గొంతు తడారిపోతూ ఉంటే గుటకలు మింగుతూ అంటుంది. రుద్ర శక్తి కళ్ళల్లోకి చూస్తూ తన మొహాన్ని శక్తి మొహం దగ్గరగా తీసుకువచ్చి టెన్షన్తో ఆదురుతున్న శక్తి పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ బొడ్డు చుట్టూ రాతలు గీస్తూ శక్తితో పావుగంట పాటు పెదవుల యుద్ధంతో పాటు నాలుకల సమరం కూడా సాగించి చివరికి శక్తి ఊపిరి భారం అవుతుంటే వదిలిపెట్టి, నేను వెళ్తున్నాను, నువ్వు రెడీ అయి వచ్చేయి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చి మిర్రర్లో చూసుకొని తన జుట్టు సరిచేసుకుంటూ, వామ్మో, స్వీటీ దగ్గర ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది, ఇలా అయితే దీంతో పాటు ఆఫీస్కి వెళ్తే నేను వర్క్ చేయగలనా అని అనుకుంటూ ఉంటాడు. లోపల శక్తి రుద్ర వెళ్ళిపోగానే సిగ్గుపడుతూ రుద్ర చెప్పినట్టు జీన్స్ టీషర్ట్ వేసుకొని బయటికి రాగానే రుద్ర దానికి సంబంధించిన జర్కిన్ తీసుకువచ్చి వేసి పర్ఫెక్ట్ అంటూ శక్తి జుట్టు విప్పి పోనీ వేసి ముందుకు తిరిగి లైట్ మేకప్ వేసి స్టిక్కర్ పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నించోబెట్టి, చూడు ఎలా ఉన్నావో అని అంటాడు. ఎప్పుడు చీరలు పంజాబీ డ్రెస్లు వేసే శక్తి ఫస్ట్ టైం బ్లూ జీన్స్ లోపల వైట్ కలర్ టీషర్ట్ దాని మీద డెనిమ్ జాకెట్ వేసుకొని పోనీ వేసుకుని లైట్ మేకప్తో పోష్గా చాలా అందంగా కనిపిస్తున్న తనని తాను చూసుకుని ఆశ్చర్యంగా రుద్ర వైపు చూసేసరికి రుద్ర అక్కడే ఉన్న సింధూరం తీసుకుని శక్తి పాపెట్లో పెట్టి పర్ఫెక్ట్ అని అంటాడు. రుద్ర కుంకుమ పెట్టేటప్పుడు శక్తి కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి కళ్ళు తెరిచి కన్నీళ్లతో రుద్ర వైపు చూస్తూ, మీరు నన్ను ఇలా చూసుకుంటుంటే ఈ సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో అర్థం కావట్లేదు రుద్రగారు, చాలా సంతోషంగా ఉన్నాను, ఫస్ట్ టైం రేపు ఎలా ఉంటుంది అన్న భయం లేకుండా ఇలా మీ ముందు నవ్వుతూ ఉన్నాను అని చిరునవ్వుతో అంటుంది. రుద్ర శక్తి కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు ఎప్పటికీ అలానే ఉంటావు శక్తి, నేను అలానే చూసుకుంటాను, ఇక నీ ఏడుపు ఆపి వెళ్దామా, ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వస్తారు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. అతను రుద్ర వైపు చూసి భయపడుతూ, నన్ను వదిలేయండి సార్, ఇంకెప్పుడు మీ భార్య వైపు కన్నెత్తి చూడను అని ఏడుస్తూ అడుగుతాడు. రుద్ర శక్తి నడుమ చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని, ఇది నా సొంతం, దీనివైపు కన్నెత్తి చూసిన ఆ కళ్ళు పీకేస్తాను
అని సీరియస్గా చెప్పి శక్తిని బయటికి తీసుకువస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.